కుమారి అయితే వీటిని వలుస్తా ఉంది. నేనైతే ఇంతలాగా కుమారికి నక్లీస్ అయితే ఒకటి తయారు చేశాను చూడండి. కోడికాలు భలే ఉడుకుతుంది. ఎముకు కండ వేరే పోతుంది. ఇప్పుడు ఇది మొక్క అంటే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, కోడి కాలుతో అయితే ఫ్రై అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తాం అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే కాల్చుకుందాం. కుమారి అయితే చూడండి 2 కాళ్ళు కాల్చేస్తుంది. అప్పుడే 3వది కూడా కాల్చేసింది. అంటే నేను గొడుగు కమ్మి గుచ్చి కాలద్దాం అని చెప్పి అయితే చూసేదానికి వెళ్ళా. ఇంట్లో అంతలో ఒక పొయ్యి వేస్ట్గా పోతుందని చెప్పి కాల్చేస్తా ఉంది. సరిగ్గా వస్తుంది స్మెల్. కోడి కాల్చిన స్మెల్ వస్తుంది. కాళ్ళు కాల్చినా కూడా. నైట్ చేస్తున్నాం వీడియో. అంటే ఇప్పుడే పని నుంచి వచ్చాను. అది గ్యాస్ అయిపోయింది, అందువల్ల పొయ్యి మీద చేస్తున్నాం వీడియో కూడా ఈరోజు. గ్యాస్ ఉన్నాయి, ఎట్టైనా పొయ్యి మీదే కాల్చుకోవాలా కదా. ఒకవేళ ఉన్నప్పుడు ఉన్నా కూడా గ్యాస్ పైన కూడా కాల్చొచ్చులే. అంటే పొయ్యి మీద టేస్ట్. ఇది చూడండి కుమారి. అంటే నేను మొన్న అదే చూపించాను కదా, డ్రాగన్ ఫ్రూట్కి పందిరేస్తున్నానని. అది మొత్తం పట్ట కట్టేస్తుంది. పిల్లులు కోళ్ళు ఏం బాగుండా చుట్టూ కట్టేస్తుంది పట్ట. బాగా కట్టేసి చెక్క కూడా పెట్టేస్తుంది అక్కడ అడ్డంగా. మరి చెట్లు అసలు ఇప్పుడు దాకా నేను ఎట్టేసాను అట్టే ఉన్నాయి. మొలక వచ్చినట్టు ఏం కనిపించలేదు. ఎప్పుడు మొలక వస్తాయో తెలీదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో మొలక. మొత్తం ఇక్కడ అంతా కల్లాపు అయితే జల్లేస్తుంది పేడ తీసుకొచ్చి. బాగా గాలిపోయా. ఆ మాత్రం చాలు. అంతే. వర్రి కాలు అట్టే ఇరుచుకునింది. అది తినచ్చు కదా కాల్చుకొని కూడా. తింటా? నేను తినలేను ఇప్పుడు. నేను కూడా తినేదిలే అమ్మా. ఇవి కాదు, నాటుకోడి అయితే తింటాం. ఈ బాయిలర్ కదా. ఇక ఇది ఎట్ట కాలుతుంది లోపల. బలి వచ్చేస్తుంది. వేడి పైన తీసేసేయాలా? చల్లారితే రావు. చేసే కూర ఎప్పుడైంది ఇంత ముందా? చేసా చెయ్యిలా చేద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. ఈ ఏడు కాలిస్తే ఈ మాడిపోతాయి. అవి కాలిపోతానే ఎడ పట్టా 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 అని వస్తాను సౌండ్. రాయి కూడా పగిలిపోయింది. అది ఆ రాయి మార్చాలా. కుమారి అయితే వీటిని వలుస్తా ఉంది. నేనైతే ఇంతలాగా కుమారికి నక్లీస్ అయితే ఒకటి తయారు చేశాను చూడండి. ఇప్పుడు కుమారికి అయితే యాదం తింది. అది దేనికి నువ్వు వేసుకోవడం? కోడికాలు చూడండి. కుమారి అయితే బాగా కాల్చి తోలైతే తీసేసింది. ఇప్పుడైతే నేను కుమారికి అయితే కుంది ఇచ్చేస్తాను. అవునా, కుమారి స్టైల్లో ఫ్రై చేస్తుంది. ఎక్కట్లేదా? చిన్నగా కొట్టావు. చిన్నగా కొట్టాడు. ఆడకొద్దు ఇంకొంచెం మధ్యలో కొట్టా. ఏళ్ళని వేరే అయిపోతాయి ఆడకేసామంటే.
ఏమో ఒకటి వేస్తుంది దాంట్లో అన్నీ ఒకసారి తీసుకుపోతే మా ఆయన అయితే నీట్గా అయితే చేసి ఇచ్చే మా ఆయన అయితే నీట్గా అయితే కడిగిచ్చేసి మా ఆయన అయితే నీట్గా అయితే కడిగిచ్చేసాడు. అయితే మనం ఫ్రై అయితే చేసేసుకుందాం. కాలు చూడండి మసిబొగ్గు అయిపోయింది. మసాలా బాండ్లు అయితే పెట్టుకుందాం. మసాలా వేసుకున్నాం. చెక్క మొగ్గ ధనియాలు అయితే వేసుకున్నాం. అయితే ఏగిపోయి దించి పెట్టేసుకున్నాం. అయితే పోసుకున్నాం. ఆవాలు అయితే వేసుకున్నాం. ఆవాలు బయట ఎరగట్లు వేసుకున్నాం. కరివేపాకు, టమోటాలు అయితే వేసేసుకున్నాం. టమోటాలు అయితే వేగిపోయి పసుపు కారం అయితే వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు వేసుకున్నాం. కొంచెం ధనియాల పొడి, సాల్ట్, ఇదంతా కలిపేసుకున్నాం. కోడికాయలు ముక్కలు అయితే వేసేసుకున్నాం. చూడండి ఏ విధంగా అయితే ఎగేసాయో, బాగా ఎగేసి అసలు. ఇప్పుడు మనం ముందుగా దంచుకొచ్చుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. అదే ముందు వేయించుకున్నాం కదా ధనియాలకి, అది సరిగ్గా వస్తుంది వాసన. పైన పడుతుంది నూనె. నువ్వు వెళ్ళిల్లా దంచేదానికి అప్పుడు నాకు బొట్ట పడింది ఎగిరి వచ్చి కలిపెడతా ఉంటే అంటుంది. కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఫైనల్ టచ్ కొత్తిమీర. కొంచెం నిమ్మకాయ కూడా పిండేస్తాను, లేకుండా బాగుంటుంది. పొలంగా వచ్చేస్తుంది. అచ్చంగా తింటే బాగుంటుంది. అన్నంలో వేసుకున్నాం. వాసన అల్లాడుతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాడు, చూద్దాం. దించేసి అయితే ఫస్ట్ టేస్ట్ చెప్పాలంటే మా అక్కని చెప్పి మా అక్క అయితే చూడండి ఏం కూర అని చెప్పి చూసేదానికి వచ్చింది. ఏది ఫ్రై ఎంటకాయలు నట్టుంది, అది వాసన వస్తుందా? ఎంటకాయలు ఫ్రై. నిజంగా ఎంటకాయలు నెయ్యా ఎట్ట కనిపిస్తున్నాయా? కోడికాళ్ళు ఎత్తుకోవాలైతే నేను టేస్ట్ చూస్తాను. అయితే వదిలే చెప్పేస్తుంది. ఏం కాదు, వదిలే చెప్పదులేవా. ఎట్టుందో అట్లా అదే చెప్పాలా.
చెప్పింది కదైతే కుమారి కాలుతుందని. బాగుందిగా బాగుందా? సూపర్. రసంలో ఇంకా సూపర్. రసం కాదు ఇది కూడా ఎండి మిరపకాయలు పచ్చడిలో కానీ. అది కూడా చెప్తాను. చెప్తుంది నేను వాళ్ళకి అది దేంట్లో చేసుకుంటున్నామని. చూడండి ఫ్రెండ్స్, కుమార్ అయితే చేసేసింది. నాకు కూడా టేస్ట్ చేసేదానికైతే అన్నం అయితే ఇచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేసేదే మీకు చెప్తాను ఎంత వచ్చింది అనేది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆల్రెడీ మా వద్దని చూసి చెప్పింది కదా టేస్ట్ ఎంత వచ్చిందని. ముందు మసాలాతో కలుపుకుంటున్నాము, అంటే ముక్క సపరేట్గా తినేదానికి. గమ్ముకన్నవా? కూర అయితే చాలా బాగా వచ్చింది, కానీ కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది. అయినా పర్లేదు, బాగా సరిపోయింది. బాగా ఎక్సలెంట్గా వచ్చింది కూర మాత్రం. చూడండి, ఎముకు ముక్క అంటే కొద్దిగా కండ కూడా వేరే అయిపోయింది అనమాట. భలే ఉడుకుతుంది. ఎముకు కండ వేరే అయిపోతుంది. ఇప్పుడు ఇది ముక్క అంటే వేరే లెవెల్ అంటే అసలు మాటలు లేవు. జరిపింది సూపర్. భలే ఉంది ఫ్రెండ్స్, నిజంగా అసలు ఎక్సలెంట్గా ఉంది నిజంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.